ఫ్రెండ్స్, ఇటీవల మీరు నోటీస్ చేసి ఉండొచ్చు, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ప్రైస్ సడన్గా పెరిగింది. క్రితం 800-900 ఉన్న సిలిండర్ ఇప్పుడు కొన్ని సిటీస్లో ఏకంగా 1000 దగ్గరికి వెళ్ళింది. ఇది ఎందుకు జరుగుతుంది? ఇండియాలో ఎల్పిజి గ్యాస్ షార్టేజ్ ఉందా? గవర్నమెంట్ సబ్సిడీ తగ్గించిందా? లేదా వరల్డ్ మార్కెట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఈ వీడియోలో మనం ఎల్పిజి గ్యాస్ ప్రైస్ పెరగడానికి అసలు కారణాలు ఏమిటో అనేది డీటెయిల్గా తెలుసుకుందాం రండి. ఎల్పిజి గ్యాస్ అంటే ఏమిటి? ఎల్పిజి అంటే లిక్విఫిల్డ్ పెట్రోలియం గ్యాస్. ఇది మెయిన్లీ 2 గ్యాసెస్ మిక్చర్, ప్రొపైన్, బుటానీ. ఈ గ్యాస్ కుకింగ్ కోసం వైడ్లీ యూజ్ అవుతుంది. ఇండియాలో 30 కోట్ల పైగానే హౌస్ హోల్డర్స్ ఎల్పిజి గ్యాస్ యూజ్ చేస్తున్నారు. సో ఎల్పిజి ప్రైస్ చేంజ్ అయితే ఆల్మోస్ట్ ఎవరీ ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. నెక్స్ట్, ఎల్పిజి గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎల్పిజి మెయిన్లీ 2 సోర్సెస్ నుంచి వస్తుంది. క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్, నేచురల్ గ్యాస్ ప్రాసెసింగ్. క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్లో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఎల్పిజి ఇవి ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్, ఇండియా ఎల్పిజి ఇంపోర్ట్. ఇండియా హగ్ పాపులేషన్ కంట్రీ. డొమెస్టిక్ ప్రొడక్షన్ తగినంత కాదు. ఇండియా 60% ఎల్పిజి ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేస్తుంది. మెయిన్ సప్లయర్స్ సౌదీ అరేబియా, ఖత్తర్, యుఏఈ, కువైట్. నెక్స్ట్, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల ఆయిల్ ఎల్పిజి సప్లై మీద ప్రభావం. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య టెన్షన్ పెరిగితే అది కేవలం ఆ 2 దేశాల సమస్య కాదు. ఆ వార్ వల్ల ప్రపంచం మొత్తం ఆయిల్ సప్లై, ఎల్పిజి గ్యాస్, పెట్రోల్ ప్రైజెస్ కూడా చేంజ్ అవుతాయి. ఒక క్వశ్చన్ వస్తుంది, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇండియాలో ఎల్పిజి సిలిండర్ ప్రైస్ మీద ఎలా ప్రభావం చూపుతుంది? మిడిల్ ఈస్ట్ ఇంపార్టెన్స్. ముందుగా మిడిల్ ఈస్ట్ ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. మిడిల్ ఈస్ట్ ప్రపంచంలోని లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ రీజియన్. ఈ ప్రాంతంలో ఉన్న ప్రముఖ దేశాలు సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యుఏఈ, ఖత్తర్. ఈ కంట్రీస్ ప్రపంచానికి పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ మరియు నేచురల్ గ్యాస్ సప్లై చేస్తాయి. ప్రపంచ ఎకానమీలో ఫ్యూల్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మిడిల్ ఈస్ట్లో కాన్ఫ్లిక్ట్ వస్తే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ వెంటనే రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇంపార్టెన్స్. ఎనర్జీ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు మానిటర్ చేసే ప్లేస్ ఉంది, అదే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఇది ఇరాన్ మరియు గల్ఫ్ కంట్రీస్ మధ్య ఉన్న నారో సీ రూట్. ప్రపంచంలో ట్రాన్స్పోర్ట్ అయ్యే ఆయిల్లో సుమారు 20% ఈ రూట్ ద్వారానే వెళ్తుంది. ప్రతిరోజు మిలియన్స్ ఆఫ్ బారెల్స్ ఆయిల్ ఈ రూట్ ద్వారా షిప్స్లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. వార్ టెన్షన్ పెరిగితే షిప్స్ ఈ రూట్ అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు గ్లోబల్ ట్రాన్స్పోర్టేషన్ స్లో అవుతుంది. నెక్స్ట్, ఆయిల్ ప్రైస్ ఎందుకు వెంటనే పెరుగుతుంది? ఆయిల్ మార్కెట్ చాలా సెన్సిటివ్. వార్త వచ్చినా కూడా ఆయిల్ ప్రైస్ వెంటనే రియాక్ట్ అవుతుంది. రీజన్, ట్రేడర్స్ ఫ్యూచర్ సప్లై గురించి ఫియర్ పడతారు. సప్లై డిస్టర్బ్ అవుతుందనిపిస్తే మార్కెట్లో ఆయిల్ డిమాండ్ సడన్గా పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ప్రైస్ ఆటోమేటిక్లీ పెరుగుతుంది. నెక్స్ట్, క్రూడ్ ఆయిల్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే మెయిన్ ఫ్యూయల్స్ పెట్రోల్, డీజిల్, ఎల్పిజి గ్యాస్. క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగితే రిఫైనరీ ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరుగుతుంది. అందువల్ల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇండియా వంటి కంట్రీస్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ మీద హెవీ డిపెండ్ అవుతాయి. గ్లోబల్ ఆయిల్ పెరిగితే ఇండియాలో ఎల్పిజి ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. నెక్స్ట్, ఇండియా ఎందుకు మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంది? ఇండియా ప్రపంచంలో లార్జెస్ట్ ఎనర్జీ కన్జ్యూమర్స్లో ఒకటి, కానీ డొమెస్టిక్ ఆయిల్ ప్రొడక్షన్ లిమిటెడ్. అందుకే ఇండియా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి హగ్ అమౌంట్ ఫ్యూయల్ ఇంపోర్ట్ చేస్తుంది. మెయిన్ సప్లయర్స్ సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, ఖత్తర్. ఈ రీజియన్లో కాన్ఫ్లిక్ట్ వస్తే ఇండియా ఇంపోర్ట్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కేవలం రీజియన్ ఇష్యూ కాదు, అది గ్లోబల్ ఎకానమీ మీద ఇంపాక్ట్ చూపుతుంది. ఆయిల్ సప్లై రూట్స్ రిస్క్ అవుతాయి, షిప్పింగ్ కాస్ట్ పెరుగుతుంది, గ్లోబల్ ఆయిల్ ప్రైస్ కూడా పెరుగుతుంది. చివరికి ఎల్పిజి గ్యాస్, పెట్రోల్ ప్రైస్ ద్వారా కామన్ పీపుల్ కూడా ఇంపాక్ట్ ఫీల్ అవుతారు. అందుకే వరల్డ్ ఎకానమీలో మిడిల్ ఈస్ట్ స్టేబిలిటీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎల్పిజి షార్టేజ్ ఉందా? ఇండియాలో ఎల్పిజి షార్టేజ్ అఫీషియల్ లేదు, బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ట్రాన్స్పోర్ట్ డిలేస్, సప్లై చైన్ ఇష్యూస్, హై డిమాండ్ వల్ల టెంపరీ షార్టేజ్ కనిపించవచ్చు. నెక్స్ట్, ఫ్యూయల్ క్రైసిస్ వస్తే ఇండియా గవర్నమెంట్ ఏం చేస్తుంది? స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వర్స్. ఇండియా ప్రభుత్వం దగ్గర ఒక ఇంపార్టెంట్ సిస్టమ్ ఉంది, అదే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్. ఇది బేసికల్లీ ఎమర్జెన్సీ ఆయిల్ స్టోరేజ్ సిస్టమ్. ఇండియాలో కొన్ని అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. విశాఖపట్నం, మ్యాంగ్లూర్, పొద్దూరు. ఇక్కడ మిలియన్స్ ఆఫ్ బారెల్స్ క్రూడ్ ఆయిల్ స్టోర్ చేసి ఉంచుతారు. గ్లోబల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఈ రిజర్వ్స్ యూజ్ చేసి టెంపరీ సప్లై మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్, ఆల్టర్నేటివ్ కంట్రీస్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్. మిడిల్ ఈస్ట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఇండియా ఒక రీజన్ మీద డిపెండ్ అవ్వదు. గవర్నమెంట్ అదర్ కంట్రీస్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేయవచ్చు. ఎగ్జాంపుల్, రష్యా, యునైటెడ్ స్టేట్స్, ఆఫ్రికా కంట్రీస్. ఇలా సప్లై వైవిధ్యం చేసి ఫ్యూల్ షార్టేజ్ అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తారు. నెక్స్ట్, షిప్పింగ్ రూట్స్ మానిటరింగ్. గవర్నమెంట్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్స్ కూడా క్లోజ్లీ మానిటరింగ్ చేస్తుంది. ఇండియన్ నేవీ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆయిల్ ట్యాంకర్ సేఫ్గా ట్రావెల్ చేయడానికి సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటారు. ఇది సప్లై చైన్ సేఫ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, ప్రైస్ కంట్రోల్ మెజర్స్. ఆయిల్ ప్రైస్ సడన్గా పెరిగితే గవర్నమెంట్ కొన్ని యాక్షన్స్ తీసుకోవచ్చు.
ఎగ్జాంపుల్ ఎగ్జిస్ట్ డ్యూటీ రిడ్యూస్ చేయడం, సబ్సిడీస్ ఇవ్వడం, పబ్లిక్ సెక్టర్స్ ఆయిల్ కంపెనీకి సపోర్ట్ ఇవ్వడం, ఇవి ఫ్యూయల్ ప్రైస్ షాక్ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. సో ఫ్రెండ్స్, గ్లోబల్ గొడవలు ఎనర్జీ సప్లైని ఇంపాక్ట్ చేయవచ్చు. బట్ ఇండియా గవర్నమెంట్ దగ్గర మల్టిపుల్ బ్యాకప్ ప్లాన్స్ ఉన్నాయి. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్, ఆల్టర్నేటివ్ ఇంపోర్ట్స్, ప్రైస్ కంట్రోల్ పాలసీస్, ఇవి క్రైసిస్ సమయాల్లో కంట్రీని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.